వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు మీకు శతకోటి ప్రణామాలు. మీలాంటి సీఎం రాష్ట్రానికి ఒకళ్ళుంటే ఎవడైతే జిహాదీ పనులు చేయాలనుకుంటాడో, ఎవడైతే ఆడపిల్లల్ని ఏడిపించాలనుకుంటాడో, ఎవడైతే రౌడీజం చేసి బతకాలనుకుంటాడో, ఎవడైతే గోమాత జోలికి వస్తాడో అలాంటి వాళ్ళ పని కేల్కత్తం దుకాన్ బంద్ అవుతుంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మోడీ లాంటి ప్రధాని దేశానికి ఎలా కావాలో ప్రతి రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం కావాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, సామాజికవేత్త సలీం వాస్తిక్ మీ అందరికీ తెలిసిందే. ఆయన అపార్ట్మెంట్ ఇంట్లోకి వచ్చి మరీ అతని మీద దాడి చేశారు. ఆ దాడి చేసినోడిని యూపీ పోలీసులు లేపేశారు. ఎస్, గజియాబాద్ పోలీసులు సంచలన ఎన్కౌంటర్ చేశారు. లోని పోలీస్ స్టేషన్ పరిధిలో సలీం వస్తిక్ అలియాస్ రియల్పై ప్రాణాంతక దాడికి పాల్పడి పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కథ ముగిసింది. 1,00,000 రివార్డు ప్రకటించబడ్డ ఈ నిందితుడిని పట్టుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గత నెల ఫిబ్రవరి 26, 2026 నాడు ఉదయం సుమారు 8 గంటల సమయం సలీం వాస్తిక్ తన ఆఫీసులో ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మెరుపు వేగంతో లోపలికి చొరబడ్డారు. పదునైన ఆయుధాలతో అత్యంత కిరాతకంగా సలీంపై దాడి చేసి రక్తపు మడుగులో వదిలి పారిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సలీం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేరం జరిగినప్పటి నుంచి నిందితుడి కోసం గాలిస్తున్న గజియాబాద్ పోలీసులు పక్కా సమాచారంతో అతన్ని చుట్టుముట్టారు. ఆ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడి వద్ద కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్ ఇన్ ఇటలీ పిస్టల్, సలీంపై దాడికి ఉపయోగించిన పేపర్ కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు. గజియాబాద్ పోలీసులు చూపిన తెగువకు, సమయస్ఫూర్తికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మతోన్మాదులను కట్టడి చేయడంలో యూపీ పోలీసులకు సాటి పోటీ ఎవ్వరూ లేరు అని మరొకసారి నిరూపితమైంది. యోగి బాబా పాలనలో తప్పించుకునే అవకాశం లేదు అని కనిపించింది. ఇక ఎక్స్ ముస్లిం సలీం వాస్టిక్ ని చంపడానికి ప్రయత్నించిన నిందితుల్లో ఒకరైన జషీన్ను గజియాబాద్లో ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. ఇక యోగి బాబా పాలనలో ఎవ్వరూ తప్పించుకోలేరు, దయచూపే ప్రసక్తే లేదు, నేరస్తులు జాగ్రత్త అని యూపీ పోలీసులు మరొకసారి హెచ్చరించారు. ఎంతటి వాడి మీదైనా చర్యలుంటాయి తప్పు చేస్తే అని మరొకసారి నిరూపించారు. యూపీ పోలీసులకు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారికి మరొకసారి ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి శతకోటి వందనాలు. మరి మీరు కూడా చెప్పేయండి, ఇలాంటి సీఎం అవసరం ఉందా లేదా తెలంగాణకు అనేది కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.